కృతజ్ఞత అనేది కోల్పోయిన వాడు కుక్క కంటే నీచుడు, కుక్క కంటే నీచురాలు. వాళ్ళకి ఎక్కడ అన్నం దొరకదు. గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఎక్కడ దరిద్రమే వెంటాడుతూ ఉంటుంది. ఈ కృతజ్ఞత కోల్పోయిన వాళ్ళ బతుకు దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. వాళ్ళకి ఎక్కడ కూడు దొరకదు. జాగ్రత్త, మన జీవితంలో ఆ దరిద్రాన్ని రానికూడదు. దేవుని ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, కన్నవారి ఎడల కృతజ్ఞత కలిగి ఉండాలి, జన్మనిచ్చిన తల్లిదండ్రుల విషయంలో కృతజ్ఞత కలిగి ఉండాలి. ముసలితనం మందు వాళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? పసిబిడ్డగా ఉన్నప్పుడు నీకన్నీ ఎత్తిపోశారు, అమ్మా నాన్న నీకన్నీ ఊడిగం చేశారు. నువ్వు హాస్పిటల్లో రోగాలు వచ్చి నెలలు పడి ఉంటే నీకోసం అన్ని పడిగాపులు కాసి చేసి వాళ్ళ రెక్కలు మొక్కలు చేసుకొని నీకోసం అన్ని చెమటోడ్చి సంపాదించి నీకు రెక్కలు తెచ్చారు. రెక్కలు తెచ్చిన తర్వాత దున్నపోతులాగా తయారయ్యి అప్పనంగా తిని పెరిగి ఈరోజు వృద్ధాప్యంలోకి వచ్చిన తల్లిదండ్రులని నిర్లక్ష్యం చేసే కృతజ్ఞత లేని కుమారుడా, కృతజ్ఞత లేని కుమార్తె, నీకంటే నీచులు ఎవరన్నా ఉంటారా? పచ్చిగా మాట్లాడుతున్నా నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకొద్దు, నీచులు వద్దు. నాకు మారు మనసు పొందేవాళ్ళు కావాలి, పద్ధతి కలిగిన వాళ్ళే కావాలి. రెక్కలు ముక్కలు చేసుకొని నిన్ను పెంచి పెద్దం చేసి దున్నపోతులా తయారు చేస్తే ఈ దశకి ఎదిగి తల్లిదండ్రిని తృణీకరిస్తారు. ఒక్కొక్కళ్ళు ఎట్లా పడితే అట్లా మాట్లాడతారు, వారి ఎదుట నీచంగా ప్రవర్తిస్తారు, వాళ్ళని కొడతారు, కింద పడేసి లాగుతారు, వాళ్ళని పట్టించుకోరు, పట్టెడు అన్నం పెట్టరు. ఇది ఎంత నీచత్వం! నేను చెప్పనా, ఇది కుక్క కంటే హీనం. అలాంటి వాడికి స్పెషల్ దరిద్రాలు ఏం అవసరంలా. ఆ తల్లిదండ్రిని చూడని దరిద్రమే వాడికి పెద్ద దరిద్రం. వాడు ఏదన్నా చేయని ఎక్కిరాడు. ఒకవేళ వాడు పంచభక్ష పరిమాణాలు ప్లేటులో పెట్టుకొని ముందు పెట్టుకున్నా సరే వాడు నోటికి రావాయి. ఏ శాలేమన్నా శాపాలు పెడుతున్నావా? శాపాలు కాదు, హెచ్చరికలు ఇస్తున్నా. వాడు ప్లేట్ నిండా వడ్డించుకున్నా సరే వాడి నోట్లో తినలేడు. మంచోళ్ళో చెడ్డోళ్ళో పిచ్చోళ్ళో హెచ్చోళ్ళో ఎవరో నీ తల్లిదండ్రి, వాళ్ళు వృద్ధాప్యమందు పట్టెడన్నం వాళ్ళకి గుర్తు చేసుకున్నావు అనుకో, పట్టెడన్నం మా నాన్న మా అమ్మ అన్నావు అనుకో, నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడాపలేడు. నీ ఆశీర్వాదాన్ని ఎవ్వడాపలేడు. రెండు విధాలా దీవించబడతావు. ఒకటి, దీర్ఘాయుష్మంతుడు అవుతావు, దీర్ఘాయుష్మంతుడు అవుతావు. రెండు, వడ్డించిన పళ్ళు నీ ముందుకు దేవుడే తీసుకొచ్చి పెడతాడు. తినరాని నా తండ్రి సంతోషపడతాడు, ముచ్చట పడతాడు, ఆనందపడతాడు. ఏమి మనసురా నా కుమారుడు అనేది అంటాడు, ఏమి మనసు నా కుమార్తె నీది అంటాడు. తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రుల్ని ప్రేమించాలి, తల్లిదండ్రులను ఆదరించాలి. వాళ్ళ ముదిమి యందు వాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు. వాళ్ళకి నీ ద్వారా జరగవలసిన న్యాయం జరగాలి. అవసరమైతే ఎత్తి పొయ్యాలి. నీకు బయలా దున్నపోతులాగా అన్నీ చేపించుకున్నావుగా చిన్నప్పుడు, చేపించుకోవాలా? అమ్మ అన్నీ ఎత్తిపోయేలా నీకు? ఒకట్లు రెండు గాడిదలాగా అన్ని ఎకార పనులు చేస్తే సహించాలా అమ్మ? ఎన్ని సంవత్సరాలు? మరి నీ తల్లికి అంత సేవ చేయలేని బతుకు ఏం బతుకుతాముడు నీది? మా ఆవిడ ఊరుకోదు, వాగులో దూకపోయా. ఒక్కొక్కడు అంటాడు మా ఆవిడ ఊరుకోదని. ఏయ్, మా అమ్మ మా నాన్న లేకుండా నేను ఎక్కడి నుంచి వచ్చానా నీకు? పనికి మాలిందానా? దేనికైనా లొంగుతా. తల్లిదండ్రికి సేవ చేసే విషయంలో అడ్డొస్తే నాకు నువ్వు అసలు అక్కరే లేదు, నా తల్లిదండ్రి నాకు కావాలి అన్నోడు నీతిగల్ల కొడుకు. నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రికి సేవ చేసే అవకాశాన్ని పోగొడుతున్నావు. శాపగ్రస్తురాలా, శాపాన్ని తెచ్చిపెడతావా నాకు? దరిద్రపుదానా, నా తల్లిదండ్రికి సేవ చేయొద్దంటావు, నీచురాల బా అనాలా? నీ భర్త కూడా చెప్పుకోరా తల్లి, బ్రతిమలాడి చెప్పుకోయా, నీ తల్లిదండ్రిని నేను చూస్తా. నా తల్లిదండ్రి ముసలోళ్ళు అయిపోయారు, కొడుకులు లేరు, కూతుర్ని నేను తప్ప దిక్కు లేదు, మా అమ్మ నాన్న ఇబ్బందికరంగా ఉన్నారు, నాకు సెలవివ్వు. నీ తల్లిదండ్రిని కూడా చూస్తా, నా తల్లిదండ్రిని కూడా కొంచెం కనిపెట్టడానికి నాకు సెలవియ్యా అని అడుగు నీ భర్తనే. నేను చెప్తాను జోక్గా, నిజంగా సీరియస్. నువ్వు దీర్ఘాయుష్మంతురాలు అవుతావు తల్లి, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవుతావు. నేను కాదు, వాక్యం చెప్తుంది. నిర్గమాకాండం 20వ అధ్యాయం ఇంటికి పోయి చదువుకోపో. నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు నీ తల్లి నీ తండ్రిని సన్మానించు. వారి ముదిమి యందు వారిని నిర్లక్ష్యం చేయొద్దు అన్నాడు. వారిని ఆదరించమన్నాడు, వారిని పోషించమన్నాడు.
నీ నుంచి వెండి బంగారాలు ఏం ఆశించరు, పట్టెడు అన్నం, ఇంత ప్రేమ. అమ్మా తిన్నావా, నాన్న తిన్నావా, ఆ ఒక్క మొక్క చాలు పండగ చేసుకుంటారు. ఎట్లున్నావు? ఏ మనిషి అయినా సరే తనను గుర్తించే వాళ్ళు కావాలని కోరుకుంటాడు. అటు పోతా ఇటు వస్తాయి, అమ్మా బాగున్నావా, నాన్న తిన్నావా, అమ్మా ఎట్లున్నావు, ఏమన్నా తెచ్చేదా, అయ్యా నాకు ఐదే ఇదే అనరు. కన్నోళ్ళు కదా, ఇంకా వాళ్ళ పింఛను కూడా నీకు ఇస్తారా పిచ్చోడా, పింఛను కూడా నీకు ఇస్తారు తీసుకొచ్చి. నాకు కొంతమందిని చూస్తే ఏడుపు వచ్చిందంటే, ఇక్కడ తింటారా, ఇక్కడ ఉంటారా, పింఛను డబ్బులు నీట్గా దాచిపెట్టి మడతలు పెట్టి ఆ కొడుకు అమ్మని చూడటానికి వస్తే అటు ఇటు చూసి కటక్కని చేతితో పెట్టిపోయా, తీసుకోపోయా పో, అమ్మా ఎట్టున్నావే అంటే, నాకేమయ్యా అబ్బాయి బంగారులా చూసుకుంటాడు పో. ఊరి పిచ్చిదానా, ఎంత ప్రేమ తల్లి నీకు, అంత పదార్థం తినాలనిపించింది, అది కూడా చంపుకుంటున్నావేమే అమ్మా నువ్వు. కొడుక్కి చేతికి ఇవ్వాలని, కొడుకు చేతికి. అమ్మ ప్రేమరా నాయన, అది అమ్మ ప్రేమ. తన కడుపు మార్చుకోవడం అలవాటు అమ్మకి, కడుపు మార్చుకొని అలవాటు అమ్మకి. అమ్మని ఎట్ట వదులుతావరయ్యా? చచ్చిపోవడానికి ఇష్టపడిద్దిరా నాయన. ఒక తల్లి నాకు తెలుసు, కొడుక్కి కిడ్నీలు దానం చేసింది. ఎవరు చేయాలి? అమ్మ ఇయడానికి ఇష్టపడింది, తన కిడ్నీ ఇచ్చింది. అవసరమైతే 2 తీసుకోండి అయ్యా, వాడు బతకాల. కృతజ్ఞత ఉండొద్దు అమ్మ మీద, నాన్న మీద కృతజ్ఞత ఉండొద్దు, ప్రేమ ఉండదు. కొంతమంది మరీ దారుణంగా, తెలియని దినాల్లో ఒకవేళ తెలియకపోతే వదిలేసాయి, తెలిసిన దినాల్లో నన్ను ఇక జాగ్రత్త పడు, గతం వదిలేసే. నువ్వు తెలియని దినాల్లో ఒకవేళ గుడ్డితనంగా అంధకారంగా లోకంలో తెలియక నువ్వు తిప్పలబడ్డావేమో, మూర్ఖంగా ఉన్నావేమో, ఇక నుంచి అన్నావు మారు మనసు పొంది. ఒకవేళ నీ తల్లిదండ్రి ఇద్దరిని కోల్పోయి ఉన్నావా, అట్టయితే నీ తండ్రి అంత వయసు ఉన్నోళ్ళకి సాయం చేయి, నీ తల్లి అంత వయసు ఉన్నోళ్ళకి సాయం చేయి. నా తమ్ముడా, నా దేవుడు నిన్ను దీవిస్తాడు, నా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని పట్ల కృతజ్ఞత, జన్మనిచ్చిన వారి పట్ల కృతజ్ఞత, మేలు చేసిన వారి పట్ల కృతజ్ఞత. కృతజ్ఞత పోయిన నాడు కుక్క కంటే నీచురం, మనం గుర్తు రాసుకో.